నమస్కారములైనా నీ అపారమైన ప్రేమ కృప కనికర కటాక్షములను బట్టి 2024 సంవత్సరములో శిలువ ధ్యాన కూటములు లెంట్ కాలములో ప్రవేశపెట్టి నడిపిస్తున్నందులకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆ క్రమములో నాయన ఇదిగో ఆరాధన దినము అనుగ్రహించి మీ సన్నిధికి రానిచ్చినందులకు వందనములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఇంతవరకు ఆరాధనలో నడిపించిన మీరే మీ వాక్య ధ్యానములో కూడా మమ్మలను నడిపించి వాక్య ధ్యానం మా అందరికీ దీవెనకరముగాను ఆత్మీయ ఆనందకరముగాను ఉండునట్లు చేసి శిలువ యొద్ద మా జీవితములు ప్రక్షాళన చేయబడి మేము నీకు అంగీకారమైన ఇష్టమైన రూపము గలవారముగా మార్పు పొందుటకు నీ కృప చూపుమని మాతో మాట్లాడి మహిమ పొందుమని శిలువనాథుడు ప్రాణనాథుడు యేసునాథుని పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, శిలువనాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. ఈ దిన మన ధ్యాన అంశము శిలువ స్మరణ. శిలువ స్మరణ. మరి మీకు బహుశా జ్ఞాపకం ఉండే ఉంటుంది, గత సంవత్సరములో మరి 32వ పాట మన తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకములో 32వ పాట మరి 4 చరణాల వరకు మనం ధ్యానించాం. ఒక్కొక్క చరణాన్ని భాగాలు చేసుకొని అందులో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం. 2 చరణాలు మిగిలిపోయాయి. ఈ లోపల మట్లాదివారం వచ్చేసింది కాబట్టి మనం ధ్యానించుకోలేకపోయాం. ఈ దినము ఈ శిలువ స్మరణ అనే ఈ 32వ కీర్తనలోని 5వ చరణమును ధ్యానం చేసుకుందాం. అందరం ఒకసారి పాడుకొని దానిని ఆ చరణమును మనం ధ్యానం చేసుకుందాం. పంచగాయములోనే నెంచేతాలంచిన వంచనా ఇది సోదరా, నన్ను వంచించో సైతాను వల నుండి గావత నేంచి బొందెనో సోదరా. ఈ చరణములో ఉన్నటువంటి భావాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ చరణాన్ని మన ధ్యానము కోసం 7 మరి భాగాలు చేయటం జరిగింది. అందులో మొదటిది పంచగాయములు, రెండవది నేనెంచి తలంచిన, మూడవది వంచన ఇది సోదరా, నాలుగవది నన్ను వంచించు సైతాను, 5 వల నుండి గావ, 6 తానెంచి, 7 బొందెను సోదరా. ఇవి ఈ చరణములో భాగములు. ఈ ఒక్కొక్క పదములో ఉన్న భావాన్ని మనకు చేతనైనంత వరకు మరి దాంట్లో ఉన్న భావాన్ని వివరించుకొనటానికి ప్రయత్నం చేద్దాం. మరి దైవజనులు ధ్యానములో ఉండి ప్రభు అందించగా, ఆత్మతండ్రి గారు అందించగా వ్రాసినటువంటి పాటలు, వీటిని అర్థం చేసుకోవటం, అందులో ఉన్న భావాన్ని పూర్తిగా గ్రహించటం అంత తేలికైనటువంటి విషయం కాదు. అయినా ఏదో మనం కూడా ఉడతా భక్తి అన్నట్లు కొద్దిగా వాటిని ధ్యానం చేసుకొనుట మనకి మేలుకరం. సరే,
మొదటిది పంచగాయములు. మరి మనందరికీ తెలిసిందే, పంచ అంటే 5 గాయములు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయనకు 5 గాయాలయ్యాయి. ఒళ్ళంతా గాయాలే, అది వేరే సంగతి. కొరడాలతో కొట్టినప్పుడు మరి రోమీయుల కొరడాలకు గాలం మేకులుంటాయి, ఇనపై గాలము వలె. అవి అలాగ ఉండి కొక్కేల వలె చర్మాన్ని చీల్చివేస్తాయన్నమాట అండి. ఏలు మోపటానికి కూడా ఖాళీ లేనంతగా యేసయ్య శరీరం గాయపరచబడింది. అయితే ప్రాముఖ్యముగా మేకులతో కొట్టబడినటువంటి గాయాలు 4, బల్యముతో పొడవబడినటువంటి గాయం 1. 5 మరి పెద్ద గాయములు ఆయనకు సిలువలో సంభవించినవి. ఈ యొక్క 5 గాయాలు అవటానికి కూడా కారణాలు ఉన్నాయి. మానవ జీవితంలో మానవులకు కూడా పంచేంద్రియములు అంటారు. పంచేంద్రియములు అంటే 5 ఇంద్రియములు. అందులో 1 కన్ను, 2 చెవి, 3 ముక్కు, 4 నోరు, 5 చర్మం లేక చర్మం. ఈ 5 కూడా ఇంద్రియములు. కన్ను చూడగలుగుతుంది, చెవి వినగలుగుతుంది, ముక్కు వాసన చూడగలుగుతుంది, నోరు మాట్లాడగలుగుతుంది, రుచి చూడగలుగుతుంది, చర్మము స్పర్శను మరి అనుభవించగలదు, స్పర్శను తెలుసుకోగలదు. ఇవి పంచేంద్రియములు. ఈ పంచేంద్రియముల యొక్క పాప విమోచన కొరకు ఆయన పంచగాయములను పొందినవారై ఉన్నారు. ఇంకొక వరుస ఏమిటి అంటే, మరి ఈ పంచగాయములు పొందుటకు 2 చేతులు, 2 కాళ్ళు ప్రక్క, చేతులతో చేసిన కాని పనులకు ఆయన చేతుల్లో గాయాలు, కాళ్ళతో నడిచిన కాని నడకలకు ఆయన పాదాలలో గాయాలు, హృదయములో ఆలోచించిన కాని ఆలోచనలకు ఆయన ప్రక్కలో బల్యపు పోటు. ఇది వివరం. కాబట్టి యేసయ్య పంచగాయములు పొందుటకు మనము చేసినటువంటి అతిక్రమములే కారణములు. ఆ అతిక్రమముల నుండి మనల్ని విడిపించడానికి యేసయ్య పంచగాయములను పొందినటువంటి వారై ఉన్నారు. పంచేంద్రియముల కొరకు మరి పాతకముల కొరకు, చేతులతో కాళ్ళతో ప్రక్క, హృదయంతో ఆలోచించిన చెడ్డ ఆలోచనలు, వీటన్నిటినీ పరిహారము చేయటానికే ప్రభువు ఈ 5 గాయములను పొందినటువంటి వారైనారు. లేఖనాల నుంచి కూడా మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనము. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. అదిగో సిలువ వేసిరి. ఆ సిలువ వేసినప్పుడు కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు. 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇదిగోండి, ఆయన ప్రక్కను ఈటెతో పొడిచినప్పుడు 3 గంటలప్పుడు ఇంచుమించుగా మరి శిలువ మీద నుండి తెల్లారితే మహావిశ్రాంతి దినం. అందుకోసం వాళ్ళు ఆ దేహాలను తీసివేయటానికి వచ్చారు. వస్తే అప్పుడు 2 దొంగలు బ్రతికే ఉన్నారు. వాళ్ళు కాళ్ళు ఇరగొట్టారు. మోకాళ్ళు ఎరగొడితే త్వరగా చనిపోతారట. ఆ తరువాత ప్రభువు వైపు చూస్తే అప్పటికే ఆయన ప్రాణం విడిచారు. కాబట్టి నిర్ధారణ చేసుకుంటానికి పక్కలో పొడిచారు. పొడిచినప్పుడు నీళ్లు
రక్తము. కారిణి అంటే ఇక ఆయనలో అన్నీ మన కోసం దారబోసేశారు, ఇక ఏమీ మిగలలేదు. కాబట్టి ఆ యొక్క నిర్ధారణ కొరకు పక్కలో పొడిచారు. ఇవి 5 గాయాలు లేఖనములలో మనం చూస్తాం ఈ గాయాలను. అలాగే మానవుని యొక్క పాపము కూడా భయంకరంగా ఉంది. ఆ పాపాన్ని గురించి తెలియజేస్తూ యెషయా గారు 1వ అధ్యాయము 6వ వచనములో దానిని గురించి తెలియజేశారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో మనము చూస్తే అరకాలు మొదలుకొని ఆ మానవుని యొక్క జీవితము ఎంతగా పాడైపోయింది అంటే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మత్తన చేయబడలేదు. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఎలాగ ఉంది మానవ పరిస్థితి అంటే తల మొదలుకొని అరికాలు మొదలుకొని తల వరకు కూడా శరీరమంతా కూడా కుళ్ళిపోయింది. ఒక మాటతో చెప్పాలి అంటే అన్ని అవయవాలు పాడైపోయాయి. దేవునికి ఇష్టం లేని పనులు చేయుటను బట్టి పాపం అనేటువంటి వ్యాధి మనిషిని తల మొదలుకొని పాదముల వరకు పాడు చేసేసింది. అందుకోసమే పాముకు తలలో, తేలుకు కొండెములో, మనిషికి నిలువెల్లా అని పెద్దలు సామెత చెప్పారు. చూసారా? కాబట్టి ఇలాగ పాడైపోయిన, పాపముతో నిండిపోయిన, నిలువెల్లా విషపూరితమైపోయిన ఈ మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి, కడిగి శుద్ధి చేసి పవిత్రపరచడానికి ప్రభువు తల మొదలుకొని పాదముల వరకు గాయపరచబడ్డారు. ప్రాముఖ్యముగా ఈ 5 గాయముల చేత ఆయన మేకులతో కొట్టబడి, బళ్ళెముతో బొడవబడి గాయపరచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యజ్ఞము ఎందుకు అంటే మానవుల కొరకే, మన రక్షణ కొరకే, మన విమోచన కొరకే, నరకపాత్రులమైన మనలను మోక్షరాజ్యము చేరుట కొరకే. ఇది ఎప్పుడు మనం గ్రహించాలి. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. మీకు చిన్నగా ఒక మాట చెబుతాను, అది పెద్ద చరిత్ర. ఏదెను తోటలో ఆదామును చేసినటువంటి దేవుడు ఆదాము ప్రక్కలో గాయము చేసి ఆ ప్రక్కలో నుండి ఎముకను తీసి అవ్వమ్మ గారిని చేశారు. మనం చూస్తాం ఆదికాండం 2వ అధ్యాయములో. అలాగే కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభువారి యొక్క పక్కన గాయము చేసి ఆ ప్రక్క గాయములో నుండి సంఘాన్ని మరి ఏర్పాటు చేశారు దేవుడు. ఆదాము పక్కలో నుండి ఆయనకు సాటి అయిన సహాయమైన అవ్వమ్మ గారు వచ్చారు. అలాగే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పక్క గాయములో నుండి సంఘము అనేటువంటి వధువు ఆ పక్కలో నుండి వచ్చింది, దేవుడు తీసుకొచ్చాడు. అందుకోసమే సాదృశ్యం. ఆయనకు మరి అవ్వను సిద్ధం చేయటానికే ఆయన పక్కలో గాయం చేయాల్సి వచ్చింది. ఈయనకు సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ఈయన ప్రక్కలో కూడా గాయం చేయాల్సి వచ్చింది. ఇది సంగతి. ఆ ప్రక్కలో నుండే సంఘము ఉద్భవించింది, అంటే పుట్టింది, సంఘం పుట్టింది. అది చరిత్ర. ప్రతిదానికి చరిత్ర ఉంది. చరిత్ర లేకోకుండా ఏది సంభవించలేదు. దేవుని ప్రణాళికలో మనం అర్థం చేసుకోవాలి. సరేలేండి. కాబట్టి పంచ గాయములు మన పంచ పాపముల కొరకు. ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. అదేమిటి అంటే మానవుడికి పాపాలలో భయంకరమైన పంచమహాపాతకములు ఉన్నాయి. ఆ పంచమహాపాతకాలు ఏమిటి అంటే
మనకు 5 తండ్రులు ఉన్నారు, 5 తల్లులు ఉన్నారు. నా భార్య లేకపోతే మరి బావగారు, స్త్రీలు లెక్కేసుకోవాలి. అలాగే గురువు గారు, గురువు భార్య, అలాగే రాజు, రాజు భార్య, అంటే అధికారి భార్య. వీళ్ళు 5 తండ్రులు, 5 తల్లులు. ఈ 5 ఎవరికి మనము హాని చేసినా, బాధ పెట్టినా, తృణీకరించినా ఈ